అదేవిధంగా అశోక్ గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీకి అంటే కేంద్రానికి రాష్ట్రాల మధ్య ఏదైతే రాజకీయ పరమైన అంశాలు ఉంటాయో పార్టీ పరంగా ఆ విషయాల్లో కూడా అశోక్ గజపతి రాజు గారు సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. స్ట్రాటజికల్ గా అంటే రాజకీయ పరమైన వ్యూహాలు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం ఏ రకమైన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాలతో సంబంధాలు కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన అంశాల మీద కూడా ఒక రకమైన ఈ యొక్క పార్టీలో మెయిన్ మెంబర్గా అంటే ప్రధాన మెంబర్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అయ్యన్న పాత్ర గారు, మన అశోక్ గజపతి రాజు గారు, వీళ్ళందరూ కూడా ఒక సీనియర్ బ్యాచ్. ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి అశోక్ గజపతి రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఫస్ట్ టైం 1978లో. 1983లో తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. 83లో ఎమ్మెల్యేగా, 1985, 1989, 1994, 1999లో కూడా ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కాబట్టి ఏదైతే గవర్నర్గా ప్రమోట్ అయ్యారో అశోక్ గజపతి రాజు గారు, అంటే కొన్ని సంబంధించిన రాజకీయపరమైన పదవులు కావచ్చు, హోదాలు కావచ్చు, వాటిని వదులుకొని ఈ గవర్నర్ బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది రాజ్యాంగపరమైన బాధ్యత. ఏదైతే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇది చట్టసభలో ఉండే బాధ్యత. రాజ్యాంగపరమైన బాధ్యత అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాల మీద రాజకీయపరమైన పదవులు, బాధ్యతలు అనేవి ఆ వ్యక్తికి ఉండకూడదు. కాబట్టి